హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఈ బగారా రైస్ నెయ్యి వేసి చేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుంది. చికెన్ ఫ్రై స్పైసీగా చేయబోతున్నానండి. ఈ రెండు కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించదలుచుకోలేదు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గిన్నె తీసుకుని బగారా రైస్ చేయడానికి బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. ఇవి పాత రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ రైస్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే సన్న రైస్ అయినా చేసుకోవచ్చు. అరగంట సేపు నానబెట్టి రైస్ చేసుకోవడం వల్ల రైస్ త్వరగా కుక్ అవుతుంది. చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేసుకుందామండి. ఇది కేజీ చికెన్ మిడిల్ సైజులో కట్ చేయించాను. 3 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి తీసిన చికెన్ అండి. ఈ బౌల్లో వాటర్ అంతా తీసేసి తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు సాల్టు, 3 టీ స్పూన్లు కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు. కేజీ చికెన్ కాబట్టి నిమ్మకాయ ఫుల్ తీసుకుంటున్నానండి. నిమ్మరసాన్ని పిండేస్తున్నాను. అదే 1/2 కిలో అయితే ఒక నిమ్మ చెక్క సరిపోద్ది. ఇందులోకి ఆయిల్ కూడా 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆయిల్ ఇదంతా పట్టేలాగా కింద నుంచి కూడా బాగా చికెన్ పీసులని మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసి మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఈ బౌల్ని ఫ్రీజర్లో 1 గంట సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి బగారా రైస్ చేసేస్తున్నానండి. ముందు నాన్ స్టిక్ పాన్ పెట్టాను. ఇందులోకి నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో అయితే బగారా రైస్ టేస్ట్ బాగుంటుందండి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదు. నెయ్యి ఉంటే నెయ్యి వేయండి కంపల్సరీ. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులున్నర వాటర్ స్టవ్ మీద బాగా మరిగనివ్వాలండి. అదే సన్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకోవచ్చు. ఈ వాటర్ని బాగా సలసల మరగనివ్వాలి. ఇప్పుడు నెయ్యి మరిగింది. ఇందులో మసాలా దినుసులు, 2 మరాఠీ మొగ్గులు, 1 స్టార్ ఫ్లవర్, 1 నల్ల యాలిక, 3 యాలికలు, చిన్న దాచిన చెక్క, 10 మిరియాలు, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు 2, ఇవన్నీ కూడా నేతిలో వేయించాలండి. 1 పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేశాను. అలాగే 3 పచ్చిమిర్చి కూడా, ఇవి కూడా నేతిలో వేయించాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, వాటర్ అంతా తీసేసిన రైస్ అండి. ఇవి ఈ నెయ్యిలో వేయిస్తే బగారా రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా అడిగి నుంచి 1 నిమిషం కలపాలి. ఇందులోకి హోమ్ మేడ్ మసాలా అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అదే రెడీమేడ్ అయితే 1/2 టీ స్పూన్ వేయండి. ఈ మసాలా కూడా వేసిన తర్వాత 1 నిమిషం కలుపుకుని నీళ్ళు బాగా మరిగాయి. ఈ నీళ్ళని ఇందులో వేసేసి ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నాను. మీ రుచికి తగినట్టు వేయండి. ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి. ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉడికించాను 5 నిమిషాలు. హాఫ్ కుక్ అయిందండి రైసు. ఇప్పుడు లో ఫ్లేమ్లో కూడా ఉడికించాలి మూత పెట్టి. ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించానండి. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి కలిపి చూస్తే అడుగున వాటర్ అస్సలు లేకుండా ఉండాలండి. అప్పుడే మనకి రైస్ రెడీ అయినట్లు. మీకు వాటర్ ఏమైనా తక్కువ అయితే కొంచెం వేడి వాటర్ పైన వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి 1 నిమిషం. అడుగు నుంచి కలుపుతున్నాను చూడండి. మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మసాలాకి ఫ్రై చేస్తున్నానండి. 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కాశ్మీరీ చిల్లీ, 2 యాలకులు,
1 ఇంచు దాచిన చెక్క, 4 లవంగాలు, 10 మిరియాలు, స్టార్ ఫ్లవర్ కొద్దిగా, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసి మసాలా వేయడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ గసగసాలు ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అవి వేడికి వేగిపోతాయి. కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్లా చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో మ్యారినేట్ చేసాం కదండి. ఇప్పుడు పాన్ పెడుతున్నాను ఫ్రై చేయడానికి. ఇందులోకి ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి. ఈ ఆయిల్ మరిగిన తర్వాత 1/4 టీ స్పూన్ సాజీరా, ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేశానండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 పెద్ద టమాటాలు సన్నగా కట్ చేశాను. ఇవి కూడా నూనెలో మగ్గించాలి. టమాటా కూడా మగ్గిపోయింది. ఇందులోకి ఫ్రిడ్జ్లో గంట సేపు మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేస్తున్నానండి. ఈ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇందులో వేసి మ్యారినేట్ చేశాను. ఈ చికెన్ కూడా వేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికిస్తే వాటర్ అంతా రిలీజ్ అవుద్దండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించానండి. వాటర్ చూడండి ఏ విధంగా రిలీజ్ అయిందో. ఇప్పుడు ఫ్లేమ్ని పెంచాలి. హై ఫ్లేమ్లో ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఫ్రై చేయాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. చల్లారిన తర్వాత మసాలా పౌడర్ చేశానండి. వాటర్ సగం వరకు ఇంకిపోయింది కదా, ఈ మసాలా పొడిని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ మసాలా పొడి కూడా వేసిన తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఈ కొత్తిమీర ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. వాటర్ అంతా ఇంకాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఈ విధంగా ఒక 5 నిమిషాలు నేను హై ఫ్లేమ్లో ఫ్రై చేశాను. అడుగంటుతూ ఉంటుందండి. కలుపుకుంటూ మళ్ళీ ఫ్రైని అందులో కలుపుతూ ఫ్రై చేయాలి. మీకు కొంచెం గ్రేవీగా ఉండాలంటే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను ఈ చికెన్ ఫ్రైని కొంచెం డ్రైగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో 3 నిమిషాలు ఫ్రై చేశాను. ఇందులో కస్తూరి మీద 1 టీ స్పూన్ ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం కలిపేసుకుని హై ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్ట్గా ఉండి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోద్దండి. ఈ చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బగారా రైస్ని సర్వ్ చేసుకోవడమేనండి. బగారా రైస్ బౌల్లో వేస్తున్నాను. అలాగే ఇంకో బౌల్లోకి ఫ్రై కూడా తీస్తున్నానండి. ఈ న్యూ ఇయర్కి బగారా రైసు, ఈ చికెన్ ఫ్రై కాంబినేషన్లో మీ ఇంట్లో చేయండి. మీ ఇంట్లో మెంబర్స్ అందరూ కూడా మీకు ఫిదా అయిపోతారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ బగారా రైస్లో ఏ మసాలా కర్రీ అయినా వాడచ్చు, లేదా చికెన్ కర్రీ అయినా వాడచ్చండి. దీంట్లోకి నేను పెరుగు చట్నీ కూడా చేస్తున్నాను. వేరే బౌల్లోకి చికెన్ ఫ్రైని కూడా వేస్తున్నాను. చికెన్ ఫ్రై చూడండి డ్రైగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ 2 కూడా మీ ఇంట్లో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.